నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. బంగ్లాదేశ్లో పరిస్థితులతో భారత్లోకి అక్రమంగా చొరబడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఖమ్మం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పట్టుబడటంతో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు. బంగ్లాదేశీయులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాలాపూర్, కాటేదాన్, మైలార్ దేవుల్పల్లి, పహాడీ షరీఫ్, ఫలక్నామా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. చిరు వ్యాపారాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగ కార్మికులుగా ఉపాధి అవకాశాలు చూసుకుని ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పోలీసుల కన్నుగప్పి స్వదేశానికి వెళ్లి దర్జాగా తిరిగి వస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కోల్కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్ కు చెందిన 5 మైనర్లను ఆపరేషన్ ముస్కాన్ లో పట్టుబడ్డారు. స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపారు. పశ్చిమ బెంగాల్లో చొరబడిన 4 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు. హైదరాబాద్ నగరంలోని తమ బంధువుల సూచనతో ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. అక్రమంగా రాష్ట్రానికి చేరిన బంగ్లాదేశీయుల్లో కొందరు దళారులుగా మారుతున్నారు. ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేందుకు తమ వారిని నగరానికి రప్పిస్తున్నారు. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చేంత వరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తున్నారు. దీని ఫలితంగా 5-6 వేల వరకు కమిషన్ ఇస్తున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటించి కోల్కతాలో నకిలీ ఆధార్, ఓటార్ గుర్తింపు కార్డులను తయారు చేసి చేతికిచ్చి రైలు మార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్టు పట్టుబడిన నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన 5 మైనర్లు తమతో పాటు మరో 20 మంది ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తాజాగా నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పెట్టుబడుల అగ్రిమెంట్స్ చేసుకుంటోంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తో ఒప్పందం చేసుకున్న రేవంత్ బృందం తాజాగా మరికొన్ని ఫార్మా కంపెనీలతో డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో బిజీగా పర్యటిస్తోంది. న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైంది. చర్చల్లో భాగంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అజయ్ బంగాను కోరింది. మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. అంతకుముందు వివిధ ఫార్మా కంపెనీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం ప్రధాన పెట్టుబడులను ఆకర్షిస్తూ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ మేరకు ఫార్మాసిటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పలు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ఈ క్రమంలో వింటింగ్ ఫార్మా ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. 400 కోట్లతో వివింట్ ఫార్మా విస్తరణకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రానికి ఫార్మా గ్లాస్ ట్యూబ్ల తయారీ కేంద్రం రానుంది. మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్కోర్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలకు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. అనంతరం ఆ సంస్థ అధికారికంగా అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసింది. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కాగా నైపుణ్యాలు, పరిశ్రమల్లో టెక్నాలజీ ఆవిష్కరణల అభివృద్ధి దోహదపడనుంది. రాష్ట్రంలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాసిటికల్ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వరుసగా 2 ఏళ్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదులు అనుసంధానానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని, తాగు, సాగునీటి అవసరాలకు కొరత లేకుండా చెరువులు, కుంటలు నింపాలని సూచించారు. వనభోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. జగన్ పాలనలో జరిగిన భూముల రిజర్వే వల్ల తలెత్తిన సమస్యలు, వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి 3 నెలల్లో పరిష్కరించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల విధానాల అధ్యయనానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ విశాఖ, తిరుపతిలో భూ వివాదాలపై వినతులు స్వీకరణ, పరిష్కారానికి అధికారుల బృందాల్ని పంపించాలని సూచించారు. జనం పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నందున మంత్రులు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కేంద్రాలలో వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటిని నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
జనసేన తరపున మన ఊరు మన నది పేరుతో కార్యక్రమాలు చేసినట్టుగా పవన్ చెప్పగా అలాంటి ఉత్తమ విధానాలతో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వం నిర్వాహంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 13 గేట్లు పాడైపోయాయని వాటిని మార్చేందుకు 9.75 కోట్లు ఖర్చవుతుందని మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వాటిని అమర్చేందుకు నెల పడుతుందని, అప్పటి వరకు 1.6 టీఎంసీలు నిల్వ చేయవచ్చునని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలని, ఆవేశంతో తప్పులు చేయకుండా సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. చిన్న ఘటన జరిగినా యాగి చేసేందుకు విపక్షం కాచుకొని కూర్చుందన్నారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో చేనేత సంఘాల నాయకులు కూడా సరికొత్తగా ఆలోచించాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మెరిస్టిల్లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తమ ఉత్పత్తులతో నేతన్నలు స్టాల్ ఏర్పాటు చేశారు. దీంతో స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ, జాందాని చీరలు కొనుగోలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చేనేతకారులకు ఇచ్చే అన్ని రుణాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 4వసారి సీఎం అయ్యాక మొదట కలిసింది చేనేత కార్మికులనేనన్న చంద్రబాబు సహకార సంఘాల నేతల సమర్థవంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యతని, ప్రజలంతా నెలకు ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత మరమగ్గాల కార్మికులకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. పీఎం సూర్యఘర్ ద్వారా ఇంటి వద్దకే సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేయవచ్చునని, వీరు ఉత్పత్తి చేసిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలతో సహజ రంగులను ప్రోత్సహిస్తామన్నారు. చేనేత కార్మికుల్లో చైతన్యం రావాలని చేయూత ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని డిప్యూటీ బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తామని పునరుద్ధరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. అనంతరం పిప్పిరిలో 20 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల పథకాలకు జిల్లాలో నిర్వహించిన తన పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పారు. ఆదిలాబాద్ అంటే వెనుకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే అగ్రభాగాన నిలిపే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి మళ్లీ తుమ్మిడిహెట్టి వద్దనే పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ పక్కా ఇల్లు పేరిట నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలైతే ఎస్సీ ఎస్టీలకు అదనంగా 1 లక్ష కలిపి 6 లక్షల వరకు చెల్లించనున్నట్టు చెప్పారు. చానాక, కోరుట, సదర్మాట్, పెద్దవాగు, పీపీరావు ప్రాజెక్టులను మంజూరు చేయటం సహా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని అర్హులైన గిరిజనేతరులకు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిప్పించి దగ్గరుండి దున్నిస్తానని బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. గోట్ లైఫ్ సినిమాను తలపించే ఘటన నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది. మాదల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి 10 నెలల కిందట బతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళాడు. క్లీనింగ్ అని ఏజెంట్ చెప్పినా అక్కడికి వెళ్ళాక ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఎడారిలో చిక్కుకున్నానని కాపాడాలంటూ ఏడుస్తూ నాందేవ్ పంపిన వీడియో వైరల్గా మారింది. యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు. అక్కడే ఉంటే బతకలేనని నాందేవ్ అంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాందేవ్ను తిరిగి రప్పించాలని వేడుకుంటున్నారు. నాకు ఏజెంట్ బాగా మోసం చేసిండు సార్. సౌదీ ఏడాదిలో వదిలేసాడు సార్. ఇగో సార్ పని చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అయింది సార్. దయచేయండి సార్, నన్ను కాపాడండి సార్. 50-60 డిగ్రీల ఎండ ఉన్నది సార్. మా కపిలు మరి ఘోరంగా చిత్రంగా బాధ పెడుతున్నాడు సార్. 20 రోజులు అయింది సార్. ఈ ఎండకు మొత్తం నీళ్ళు తాగితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్. నన్ను హాస్పిటల్ అంటే నన్ను కొండబోతలేడు సార్, కేర్ చేస్తలేడు సార్. దయచేయండి సార్, మీ దండం పెడతాను సార్.
సీఎం రేవంత్ రెడ్డి సార్ కాపాడండి సార్, ప్రభుత్వం నుంచి సార్ దండం పెడతానండి సార్. లేకపోతే సార్ నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను సార్, నేను బతకలేను సార్. దయచేయండి సార్, ఎవరైనా కాపాడండి సార్. ఏజెంట్ కినింగ్ అనేది తోలుకుపోయిండు సార్. కినింగ్ లేదు ఏం లేదు, అడిలో ఉన్నాడు. ఒంటెలు కాయాలి, జ్వరం వస్తుంది, పట్టించుకోవట్లేదు ఏం లేదు అసలు. సార్ నాకు చూపెట్టండి అంటే నేను ఏం చూపెట్టాలని దనక కొడుతున్నారట. మొన్న మా బిడ్డ పెళ్ళి చేసినాము, బాకీ ఉన్నదని అటే ఉంటే ఇక ఇట్లా చేస్తున్నారు మాకు. ఎవరైనా కాపాడితే పోకుంటది కదా. అన్నం లేకుండా ఏంటంటే నేను వచ్చాను, బతుకున్నాను, రోజు ఏడుస్తున్నాడు. మంచిగా మాట్లాడుకొని నేను బతకలేను అంటున్నాడు. ఒక టాబ్లెట్ ఇచ్చిన వాళ్ళు లేరు, మేము ఊళ్ళో లేము, అడిగిలేమా అని రోజు ఫోన్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆడ అడవిలో ఉన్నట, మళ్ళీ ఏం వీలేదు ఇక్కడ. నాకు ఇక్కడ పోదామంటే పోరాకుంటుంది చిన్న పరిస్థితి, ఇటు వెళ్ళాలంటే రాకుంటుంది, ఇట్లా నెత్తి నాకు చంపేస్తారేమో ఇక్కడ అన్న భయం నాకు. రేవంత్ రెడ్డి ఏమన్నా చేసి ఇక్కడ దయచేసి మాకు మన మోడీకి పంపించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం దయచేసి మా ఇక్కడ ఇట్లా చేసి మా తమ్ముడికి ఇక్కడ పంపించండి. నటుడిగా నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్ణయించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని HICC వేదికగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ క్లబ్ లో మోషన్ పోస్టర్ తో పాటు కర్టెన్ రైజర్ ని విడుదల చేశారు. నందమూరి సోదరులు రామకృష్ణ, మోహన్ కృష్ణతో పాటు చిత్ర ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు హాజరై బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గమికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గమికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావటం, అతని నటనకి 50 ఏళ్ళు రావటం చూడండి. నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి ఎక్స్ వేదికగా సారీ చెప్పారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ వీడియోని ఎవరిని కించపరచాలని తను చేయలేదన్నారు. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ బిత్తిరి సత్తి పేర్కొన్నారు. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు, సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. MBBS అడ్మిషన్ల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 33 కారణంగా రాష్ట్రంలోని విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు 40% ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులకు 90% దక్కేలా జీవో 124 తీసుకొచ్చామన్నారు. జూన్ 2తో రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ అసందర్భంగా జీవో తెచ్చానన్నారు. స్థానికేతరుల నిర్ధారణకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమగ్ర విధానం రూపొందించుకోవాలని సూచించారు.
ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది. బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం. అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలన్నా వద్ద గవర్నమెంట్ తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టడం సరికాదని వైసీపీ అధ్యక్షులు జగన్ తప్పుబట్టారు. ఉమ్మడి విశాఖలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని, నైతికత ఉంటే కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. మెజారిటీ లేకపోయినా సీఎం చంద్రబాబు అక్కడ అభ్యర్థిని పెడుతూ అధర్మ యుద్ధానికి తెరలేపారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఏకాభిప్రాయంతోనే బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినట్టు జగన్ తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగారు. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలనంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ ఏజెన్సీ నుంచే వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని డీజీపీ ద్వారక తిరుమలరావు అన్నారు. రాష్ట్రంలోనూ వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారని తెలిపారు. విజయవాడ లయోలా కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ఫార్చునేట్లీ ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతూ ఉంది. దీనికి ఒక విధంగా ఏజ్ ప్రమేయం కూడా లేకుండా, వయో ప్రమేయం లేకుండా చిన్నపిల్లలు కూడా స్కూల్స్ కాలేజీలో కూడా అందించేటువంటి పరిస్థితి కొంతమంది అసాంఘిక శక్తులు చేస్తున్నారు. కాబట్టి మీలాంటి యువత పిల్లలు మీరంతా కూడా దానికి వ్యతిరేకంగా కనుక ఒక ప్లెడ్జ్ తీసుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో కనుక ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా భావితరాల వారికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను మీ అందరికీ ముందుకు వచ్చాను. పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా గంజాయి ఎక్కడైనా పెద్ద మొత్తంలో పట్టుబడితే కొంచెం ఇంట్రాగేషన్ చేసేసి ఆంధ్ర నుంచి వచ్చిందంట, విశాఖ మన్యం ప్రాంతం నుంచి వచ్చిందంట అని చెప్పి నిజమైన కాకపోయినా కూడా మన మీద అపవాదు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు సోర్స్ దగ్గర ఆపాలి మనం. ఖచ్చితంగా వీ హావ్ టు అటాక్ ద సోర్స్. సోర్స్ అంటే ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో ఆ సాగు దగ్గర ఎక్కువ మనం నిఘా పెట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. హైదరాబాద్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులలో నియామకాల కోసం వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు 235 వైద్య నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. వీటిని వాకిన్ ఇంటర్వ్యూల రూపంలో నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ నెల 9వ తేదీన గాంధీ ఉస్మానియాలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారి ధ్రువపత్రాలను 12వ తేదీన పరిశీలించనున్నట్టు వెల్లడించారు. 13న అభ్యర్థుల స్వీకరణ, 14న ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఆర్బీఐ వరుసగా 8వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 6.5%గా కొనసాగనుంది. ఫలితంగా ఈఎంఐల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ మేరకు ద్రవ్య పరిమితి సమీక్షంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం స్థూలంగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఈ సంవత్సరంలో ఋతుపవనాలు సాధారణంగా ఉంటాయని భావిస్తున్నట్టు పేర్కొన్న ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం 4.5%గా ఉంటుందని అంచనా వేసింది. ఆహార ఉత్పత్తులు ధరలు అధికంగా ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం ప్రక్రియ మందగించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపులు పరిమితిని ₹1,00,000 నుంచి ₹5,00,000 పెంచినట్టు ఆయన చెప్పారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.